హాయ్ అండి. ఈరోజు వీడియోలో బీరకాయ ఫ్రై ఎలా చేయాలనేది చూద్దాం. ఇదిగోండి బీరకాయ ఫ్రై. ఇది ఎలా చేయాలనేది ఫస్ట్ నేను చూసుకుందాం. ఫస్ట్గా బీరకాయలు బాగా వాష్ చేసుకొని పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అలానే ఆనియన్స్, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ తాలింపు సామాన్ తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి ఆన్ చేసి పెట్టుకొని కళాయి పెట్టి కళాయి హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఎల్లుల్లిపాయలని గజ్జబిజ్జ దంచుకొని పెట్టుకున్నాం కదా, వాటిని దీంట్లో యాడ్ చేస్తాం. అవి కొంచెం రెడ్గా ఫ్రై అయ్యాక అప్పుడు దాంట్లో మిగతా ఎండుమిర్చి, జీలకర్ర అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇవి కొంచెం ఫ్రై అయ్యే ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అందులోకి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బీరకాయలు ఇందులో వాష్ చేసి యాడ్ చేస్తున్నాను, బీరకాయ పీసెస్ని. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకా కొంచెం వాటర్గా ఉంది. వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ అంతా దగ్గరికి అవ్వాలన్నమాట. అంతవరకు మనం దీన్ని బాయిల్ చేస్తూ ఉండాలి.
మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేద్దామండి. ఇప్పుడు తీసి చూద్దాం. కొంచెం తగ్గింది కానీ ఇంకా ఉంది వాటరు. ఆ వాటర్ కూడా ఫుల్ తగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5-10 నిమిషాలు కుక్ చేద్దాం. ఇప్పుడు తీసి చూద్దామండి. ఇదిగోండి వాటర్ తగ్గింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ మూడిట్లు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేద్దామండి. మంచిగా అయిపోయింది ఫ్రై. ఇదిగోండి బీరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్